తెలంగాణ గడ్డ మీద ఉన్న వరంగల్ జిల్లాకు వచ్చేందుకు ధైర్యం జాలక రాహుల్ గాంధీ సారు పిరికోని లెక్క ఆనంగటే పారిపోయిండట. భయమన్నదే ఆయన బ్లడ్లో లేదంటారు. గాంధీ వంశీయులు చాలా గుండె ధైర్యం ఉన్నోళ్ళు అని చెప్పుతుంటారు. అసొంటి మనిషి పిరికోని లెక్క పారిపోవుడు ఏంది అంటారా? అన్న మనిషి ఎవరు ఏం కథ అంటే అన్ని చెప్తా పాండ్రి. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము చెప్పుండ్రి. వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాటిచ్చిరు. మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. ఎందుకు పారిపోయిండు ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే మరి వరంగల్ వాళ్ళు రాహుల్ గాంధీ సార్ను ఏమని అడుగుతారని పిరికోని లెక్క పారిపోయిండట. అంటే రైతు భరోసా ఇస్తామంటిమి, ఇయ్యకపోతిమి, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామంటిమి, అన్నదాతలకు రుణమాఫీ అంటిమి, గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే రేవంతాల సారు ఏలువడిలా ఏది సక్క అమలు అయితలేవని వినబడుతున్నది. ఆయనతో ఆడికి పోతే ఒడిపెట్టి సుడిపెట్టి తట్టే ఉండరని రాలేదని అనుకొచ్చింది. రాహుల్ గాంధీ సారు పిరికోడు, ఆయన ఆనంగాటే పారిపోయిండు అనుకుందాము కవిత మేడము. మరి మీ నాయన ముచ్చట ఏంది? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నాడు. రాష్ట్రంలో ప్రజలు ఇన్ని రామగోసలు పడుతుంటే మీ నాయన ఎందుకు ప్రజలకు వస్తలేడు? మీ నాయన కూడా పిరికోడేనా అంటూరు తెలంగాణ బిడ్డల పౌరుషం చెప్పుకుంటా రాహుల్ సార్ను పరాశకం చేస్తుంటే చూసినోళ్ళు.